ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజుల్లో 100 గ్రామాల పర్యటన కార్యక్రమాన్ని పెదకూరపాడు ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, యార్లగడ్డ వెంకట్రావు, నజీర్ అహ్మద్, నియోజకవర్గ పరిశీలకులు నల్లపాటి రాము లాంఛనంగా ప్రారంభించారు. గ్రామాల్లోని ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నానని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రతిక్షణం ప్రజల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 90% హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ వెన్న సాంబశివరెడ్డి, సీనియర్ నాయకులు కంచేటి సాయి, మిర్చియార్డు చైర్మన్ షేక్ జరీనా జానీ, క్రోసూరు మండల పార్టీ అధ్యక్షులు మొగల్ జాన్, మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని, ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పెదకూరపాడు నియోజకవర్గం కన్నా భాష్యం ప్రవీణ్ అంటే అందరికి తెలుసు. ఎందుకంటే గతంలో అనేక మంది పెద్దలు ఈ నియోజకవర్గానికి నేతృత్వం వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆనాటి నుంచి నేటి వరకు భాష్యం ప్రవీణ్ గారు ఒక యువకుడిగా మన ప్రియతమ నాయకుడు నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడిగా నిరంతరం కూడా మంచి ఎక్కడుంటే భాష్యం ప్రవీణ్ అక్కడ ఉంటాడు. ఏ మంచి కార్యక్రమం అయినా నలుగురితో ఆప్యాయతగా మాట్లాడి ఉన్నటువంటి యువ ఎమ్మెల్యేలో నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడిగా మనందరూ కూడా ఆప్తులుగా ఉన్నటువంటి భాష్యం ప్రవీణ్ గారు ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎందుకంటే లోకేష్ గారు ఏ పిలిపించినా కూడా దాన్ని పాటిస్తూ గుంటూరు 1 సీట్ ని గెలిచిన నజీర్ గారికి చెప్తున్నాను. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున మైనారిటీ సోదరులు ముగ్గురు గెలవడం జరిగింది. ముగ్గురులో కూడా మొట్టమొదటిసారి గెలిచిన యువ నాయకుడు నజీర్ గారిని నేను తెలియజేస్తున్నాను. నజీర్ గారికి కూడా రాబోయే రోజుల్లో మంచి పదవి రావాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి వాడిని నేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఇద్దరు వ్యక్తులను పిలిచాను, గన్నవరం వెంకట్రావు గారు, నజీర్ గారు. ఇద్దరు కూడా నాతో పాటు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులే. ఇద్దరు కూడా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు కుంభస్థలాన్ని కొట్టి గెలిచిన అటువంటి వ్యక్తులు దగ్గరికి రావడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ సభాముఖంగా వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ